హాయ్ వర్స్ వెల్కమ్ టు N5 మీ శ్రీనివాస్ రిషి. పెద్ది అనే మూవీ కోసం అభిమానులంతా ఎంతో ఎదురు చూస్తున్నారు. ఆ మూవీ పైన ఒక వీడియో చేయమని కొంతమంది అడిగారు. అంటే రిలీజ్ డేట్ మారింది కదా, అంటే మార్చ్ నుంచి ఏప్రిల్ 30 తారీఖుకి వెళ్ళింది కాబట్టి మరి ఎలా ఉంటుంది ఆ మూవీ అనేది కూడా చాలామందికి సస్పెన్స్గా ఉంది. చాలా మోస్ట్ అవైటింగ్ మూవీస్లో పెద్ది మూవీ ఒకటి. అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అంటే గ్లోబల్ స్టార్లోనే వైబ్ లేదనుకున్నాం మనం. అఫ్కోర్స్ వరల్డ్ వైడ్ ఫేమ్ ఉన్నటువంటి స్టార్స్లో మనకి ఈ రోజుల్లో ఉన్నటువంటి దాంట్లో రామ్ చరణ్ ఒకరని అందరికీ తెలుసు. కానీ గ్లోబల్ స్టార్లో పాజిటివ్ వైబ్ లేదు, మెగా పవర్ స్టార్లోనే ఉంది అని ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను నేను. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంటేదంటే రిలీజ్ డేట్ యాక్చువల్గా బాగుందా, మరి ఈ మూవీకి మన బుచ్చిబాబు యొక్క దశ బాగుందా, లేకపోతే రామ్ చరణ్ దశ వల్ల సినిమా హిట్ అవుతుందా, లేదా ఓన్లీ కాన్సెప్ట్ వల్ల సినిమా హిట్ అవుతుందా, మరి అంతకుముందు ఉన్న రికార్డులని బ్రేక్ చేస్తుందా అనేది చిన్న అనలైసిస్గా, అంటే న్యూమరాలజికల్గా ఎలా ఉంటుందో చూద్దాం. అంటే కంపల్సరీ ప్రతి సినిమా కూడా హిట్ కావాలని మనం చూస్తుంటాం. సో దాంట్లో కొన్ని డేట్స్, అంటే రిలీజ్ డేట్స్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. ఆ విధంగా మనకు మనశంకర వరప్రసాద్ గారు కూడా సూపర్ రిలీజ్ డేట్ ఉంది, 13th జనవరి రిలీజ్ అయినటువంటి మనశంకర వరప్రసాద్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోయింది. చూద్దాం మరి పెద్దిలో ఎలా ఉంది. పెద్దిలో వైబ్ ఉంది, పెద్దిలో యాక్చువల్గా ఉంది కానీ పాజిటివ్ వైబ్ లేదు. 2 ఉంది యాక్చువల్గా, అఫ్కోర్స్ ఇట్ కమ్స్ టు 4. సో పెద్దిలో ఇంకొక ఐ యాడ్ చేసి సినిమా రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఈ మధ్య మనం తమిళ్ సినిమాలు చూస్తున్నాం. తమిళ్ కానీ కొన్ని ఇంగ్లీష్ మూవీస్లో కూడా ఒక్కొక్క లెటర్ ఎక్స్ట్రా యాడ్ చేసి సినిమా రిలీజ్ చేస్తున్నారు. తప్పేం లేదు, పెద్ది అవుతుంది. సో పిఈడిడిఐ కంటే పిఈడిడిఐఐ అనేది అంటే మార్పులు చెప్తున్నాను, సినిమా బ్లాక్ బస్టర్ కావడం కోసం. సినిమా బ్లాక్ బస్టర్ కావడం కోసం మార్పులు చెప్తున్నాను. బిఫోర్ గోయింగ్ టు దట్, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఈ యొక్క సబ్స్క్రిప్షన్స్ అండ్ షేర్ అండ్ లైక్ డెఫినెట్గా నాకు ఎంతో బూస్టింగ్ ఇస్తుంది. అంటే మంచి, అంటే క్యాల్కులేటెడ్గా ఎనాలిటికల్గా మీకు వీడియోస్ అందించడానికి ఈ వీడియోస్ తప్పకుండా ఎంతోమందికి ఉపయోగపడతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఉంటారు కాబట్టి, ఏదో సెలబ్రిటీ ఎనాలిసిస్ కూడా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కనెక్ట్ అయినప్పుడు మన లైఫ్ కూడా ఎంత పాజిటివ్గా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ. మనం వీడియోలోకి వెళ్దాం. సో గ్లోబల్ స్టార్లో లేదు, పెద్దిలో ఒక ఐ యాడ్ చేసి సినిమా రిలీజ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కరెక్షన్ పెద్దికి. తర్వాత గ్లోబల్ స్టార్ అనేది కాకుండా మెగా పవర్ స్టార్ అనే వేసుకుంటే బాగుంటుంది. మెగా పవర్ స్టార్లో మనకు 51 వస్తుంది, అంటే 6లోకి వస్తున్నాడు. మెగా పవర్ స్టార్ 6లో ఉంటాడు. సో ఆ యొక్క వైబ్ కంపల్సరీ కావాలి, ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. తర్వాత రామ్ చరణ్ తేజ్లో 7 వస్తుంది కాబట్టి రామ్ చరణ్ తేజ్ కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని పెట్టండి. అప్పుడు రామ్ చరణ్లో 24 వస్తుంది. ఓన్లీ రామ్ చరణ్ అని అంటే 24 వస్తుంది, చరణ్ అనకుండా రామ్ చరణ్ అంటే బాగుండు. ఓన్లీ రామ్ అన్న ప్రాబ్లం, మళ్ళీ ఓన్లీ రామ్లో కూడా వైబు 7 వైబ్ వస్తుంది కాబట్టి రామ్ అన్నప్పుడు కూడా బాగలేదు. కంప్లీట్గా రామ్ చరణ్ అంటే సంపూర్ణంగా ఉంటుంది, అది వైబ్ 6లోకి వస్తుంది. రామ్ చరణ్ డేట్ ఆఫ్ బర్త్ 27th March 1985, అంటే మార్చ్లో రిలీజ్ కావాల్సినటువంటి ఆ యొక్క మూవీ ఎందుకో పోస్ట్పోన్ అయ్యి, అఫ్కోర్స్ బాబాయ్ అబ్బాయిల మధ్య సినిమా అది అక్కడ వచ్చి మార్చ్ నుంచి ఏప్రిల్ 30th వెళ్ళింది. రామ్ చరణ్ చెప్పాను కదా, కొన్ని ఆ కరెక్షన్స్ చేయాలి. తర్వాత రామ్ చరణ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ చూస్తే 9, అఫ్కోర్స్ ఇట్స్ ఎ పాపులారిటీ నెంబర్, 27లో ఉన్నాడు. సో ఇతనికి 362 అనేటువంటి గజకేసరి యోగం లైన్ కూడా ఉంది. యాక్చువల్గా గజకేసరి యోగం ఉంది, అంటే కువా నంబర్ 6లో వచ్చింది. అతనికి కువా నంబర్ 6లో ఉంది, అంటే ఏంజిల్ నెంబర్ అంటారు. ఏంజిల్ నెంబర్ 6లో ఉంది కాబట్టి అది యాడ్ కావడం వల్ల 362 అనేది దానికి వచ్చింది. తర్వాత 279 అనే ఈ యొక్క రిచెస్ట్ నెంబర్, అంటే బై బర్త్ రిచ్ అని చెప్పడానికి 279.
సో డబుల్ ఎయిట్ వచ్చింది. డెస్క్ నెంబర్ 8లో ఉన్నాడు తను. డెస్క్ నెంబర్ 8లో ఉన్నాడు కాబట్టి జనరల్గా మనం చూస్తుంటాం అప్పుడప్పుడు అయ్యప్పమాల వేయడం జరుగుతుంది. రెగ్యులర్గా అయ్యప్పమాలలో కనిపిస్తుంటాడు సినిమా షూట్ లేనప్పుడు. అది కంపల్సరీ అన్నట్టు. సో డెస్టినీ 8 ప్లస్ ఇక్కడ 85లో 8 రావడం వల్ల 88 అనేది మంచి చేస్తుంది. కానీ 888 వచ్చినప్పుడు కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో రామ్ చరణ్కి బిజినెస్ నెంబర్ 5 ఉంది, లగ్జరీ నెంబర్ 6 ఉంది, ఇంటలెక్చువల్ నెంబర్ 3 ఉంది, ఆర్టిస్టిక్ నెంబర్ 2 ఉంది, స్పిరిచువల్ నెంబర్ 7 ఉంది. అంటే ఓవరాల్గా అన్ని పాజిటివ్ నెంబర్స్ ఉన్నప్పటికీ దశ కూడా మనకి తోడు కావాలి. ప్లస్ చూద్దాం, పెద్ద రిలీజ్ డేట్ వచ్చేసి 8లో పెట్టారు, డెస్టినీ 8లో పెట్టారు. పెద్ద రిలీజ్ డేట్ డెస్టినీ 8లో వచ్చింది, 30th April 2026. అది టోటల్గా 8 వస్తుంది. ఇది రైట్. రామ్ చరణ్ డెస్టినీ నెంబర్ 8 కాబట్టి ఈ 8 తీసుకున్నారేమో చూద్దాం. ఓకే, బట్ మనకు కావాల్సింది బిజినెస్. ఆ బిజినెస్ ఎలా ఉంటుంది? రామ్ చరణ్ దశ ఇప్పుడు 27th March 2026లో రామ్ చరణ్ దశ ఈ మార్చ్ నుంచి దశ 8లోకి వెళ్తుంది. మళ్ళీ అంటే దశ 8లోకి వెళ్ళినప్పుడు గ్రిడ్లో ఇంకొక 8 యాడ్ అవుతుంది, అంటే 888 అవుతుంది. అంటే 888 అయినప్పుడు స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సినిమా బాగా తీస్తున్నారు అఫ్కోర్స్, మేకింగ్ కానీ సూపర్. అసలు రామ్ చరణ్కి మనం పేరు పెట్టేది లేదు. రంగస్థలం, RRR అన్ని ప్రూవ్ అయిపోయినాయి. దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. రామ్ చరణ్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అండ్ రియల్లీ వరల్డ్ స్టార్ వీ కెన్ సే. కానీ కొన్ని దశలు కూడా మనకు, అంటే టాలెంట్ ఇంత చెప్పుకున్నట్టుగా టాలెంట్ ఒకటే కాదు, దశలు కూడా మనకు అనుకూలించాలి. కాబట్టి దశ 8లోకి వస్తున్నాడు. దశ 8లోకి వచ్చినప్పుడు ఈ 8 అనేది గ్రిడ్లోకి వెళ్తుంది. ఆల్రెడీ రామ్ చరణ్ దశల్లో 88 ఉంది. ఇంతకుముందు చెప్పాను నేను, మనకి లాస్ట్ టైం జనవరిలో సినిమా రిలీజ్ అయింది కదా, ఆ గేమ్ చేంజర్ సినిమా అప్పుడు రామ్ చరణ్ దశ 4లో ఉంది. అందుకే సినిమా ఫ్లాప్ కావడం జరిగింది. ఇక్కడ చెప్తున్నాను అంటే ఫ్లాప్. నేను చెప్పేది ఏంటంటే రిలీజ్ డేట్ని మార్చుకుంటే బాగుంటుంది అని చెప్తున్నాను. సరే, దశలు మార్చలేం కొన్నిటిని, బట్ రిలీజ్ డేట్ మార్చుకునే అవకాశాలు బాగుంటాయి. ఇక్కడ 27th March 25 ఇది 2025లో దశ 4లో ఉండే రామ్ చరణ్. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు దశ 8లోకి వస్తున్నాడు. స్ట్రగ్లింగ్ టైం. సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పట్లేదు నేను. స్ట్రగ్లింగ్ టైం అంటే రికార్డ్ బ్రేకులు చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే చెప్తాను, ఇప్పుడు రిలీజ్ డేటు 9లో ఉంది. ఇట్స్ ఎ పాపులారిటీ నెంబర్. అఫ్కోర్స్ సినిమా పాపులర్ అవ్వచ్చు, బట్ థింగ్ ఏంటంటే దీన్ని 27th April రోజు రిలీజ్ చేస్తే మాత్రం డెఫినెట్గా సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 27th రోజు రిలీజ్ చేసినప్పుడు అది డెస్టినీ 6లోకి వస్తుంది. అంటే దశ 6లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 27th అలా చేస్తే సినిమాకి ఫెచ్చింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ మనం ఇది ఓవరాల్గా ఇది చూస్తే అంటే రామ్ చరణ్ యొక్క దశ 8లో ఉండడం వల్ల సినిమాకి కొంచెం స్ట్రగుల్ తప్పదు. అంటే అఫ్కోర్స్ ఓటీటీ రైట్స్ అవన్నీ చూస్తే ప్రొడ్యూసర్ సేల్ చేస్తాడు, వేరే విషయం. మన ఇక్కడ చెప్పేది ఏంటంటే రికార్డ్స్, అంటే ఒక RRR లాగా, ఒక రంగస్థలం లాగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా, దానిపైన కొంచెం సందిగ్ధం ఉంది. ఎందుకంటే దశ లేదు యాక్చువల్గా. మనం రంగస్థలం టైంలో చూస్తే దశ బాగుంటుంది. RRR టైంలో చూస్తే ఎన్టీఆర్ దశ కానీ, రామ్ చరణ్ దశ కానీ, రాజమౌళి దశ కానీ బాగుంది. రాజమౌళికి శుక్రమహర్ దశ ఉంది యాక్చువల్గా. సో ఆ విధంగా. సో ఇక్కడ బుచ్చిబాబు యొక్క నంబర్లో బాగుంది 1. అతని యొక్క డెస్టినీ నెంబర్ 1 ప్లస్ అతని యొక్క నేమ్ కూడా 1 ఉంది. ఫస్ట్ నుంచి చెప్తున్నాను, అంటే డెస్క్ నెంబర్కి నేమ్ కంపాటిబిలిటీ ఉంటే బాగుంటుంది. అంటే డెస్క్ నెంబర్ పాజిటివ్ నెంబర్ ఉన్నప్పుడు ఆ నేమ్ను కూడా డెస్క్ నెంబర్తోని ఉండే యొక్క సంఖ్య వస్తే బాగుంటుంది. సో ఇక్కడ దానివల్ల డెస్క్ నెంబర్ అది ఉంది. ప్లస్ 15th February 1982లో పుట్టాడు. సో ఇతనికి 11 ఉంది, 22 రెండు కూడా మ్యాజిక్ నెంబర్లు ఉన్నాయి. అంటే బుచ్చిబాబు యొక్క గ్రిడ్ ప్లస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బుచ్చిబాబు బర్త్ నెంబర్ 6 అండ్ దెన్ తన కువా నంబర్ 9 ప్లస్ డెస్క్ నెంబర్ 1 వచ్చింది. అంటే 691. ఓకే, సినిమా ఇండస్ట్రీకి సరిపోతాయి నెంబర్స్. 22 ఉంది, 11 మ్యాజిక్ ఉంది. అండ్ కోర్స్ 1982 8 వచ్చింది. సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి. అయితే బుచ్చిబాబు యొక్క దశ వచ్చి టుడే, అంటే ఇప్పుడున్నటువంటి దశ 8లో ఉంది మళ్ళీ. అంటే బుచ్చిబాబు దశ 8లో ఉండడం వల్ల అప్పుడు బుచ్చిబాబుకి 88 అవుతుంది.
సో ఇక్కడ బుచ్చిబాబు ప్లస్ అవుతుంది. అంటే బుచ్చిబాబు అంటే డైరెక్టర్ యొక్క దశ బాగుంది అని చెప్పొచ్చు. అంటే దశ 8లో ఉంది. ఆల్రెడీ బుచ్చిబాబుకు 1982 కాబట్టి 8 అనేది ఒకటి ఉంది. కాబట్టి 88 వచ్చినప్పుడు వండర్ఫుల్ ఉంటుంది. అంటే 11 బుచ్చిబాబుకు 11 ఉంది, 22 ఉంది. అండ్ ఈ దశ 8 ఉన్నటువంటిది ఇక్కడికి మారుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క 27 ఏప్రిల్ 2026 ఇది 27th ఏప్రిల్ సినిమా రిలీజ్ చేసుకోవాలి. 27th ఏప్రిల్ సినిమా రిలీజ్ చేసుకుంటే రామ్ చరణ్ దశ కొంచెం తేడా ఉన్నప్పటికీ బుచ్చిబాబు దశ ప్లస్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే 27th ఏప్రిల్ సినిమా రిలీజ్ చేసుకోవాలి. అంటే 30 కాకుండా 27th ఏప్రిల్లో సినిమా రిలీజ్ చేస్తే 100% సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. అంటే కొన్ని చేంజెస్ అంటే పెద్దలో ఒక ఐ యాడ్ చేసుకోవడం. సో అఫ్కోర్స్ ఎవరైనా ఈ యొక్క వీడియో చూస్తే ఆ యొక్క సినిమా క్రూకి చేరవేయండి తప్పకుండా సినిమా. ఎందుకంటే ప్రొడ్యూసర్ లాస్ కావద్దు ఎక్కడైనా. డబ్బు అనేది ఎవరికి ఊరికే రాదు కాబట్టి డెఫినెట్గా సినిమా బాగుపడుతుంది. సినిమాలో ఉన్నటువంటి 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేసే ఎంతోమంది కార్మికులు కూడా ఒక సినిమా మీద ఆధారపడి ఉంటారు కాబట్టి ఎవరైనా చూస్తే వారికి చేరవేయండి. తప్పకుండా 27th ఏప్రిల్ 2026 సినిమా రిలీజ్ చేస్తే బ్లాక్ బస్టర్ రంగస్థలం లాగా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు బుచ్చిబాబుకి 88 వస్తుంది ఇక్కడ. సో ఇది మ్యాజిక్ 22 ఉంది, 11 బుచ్చిబాబులో ఉంది. సో కొంచెం మన రామ్ చరణ్ దశ 8లోకి వస్తుంది. ఎందుకంటే 888 అవుతుంది. 888, 58 ఎప్పుడైతే గ్రిడ్లో వస్తాయో స్ట్రగుల్స్ ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ ఫర్ ఆల్ దీస్ months. So we reached 600 subscribers and soon I'm going to come with live also. Please, thank you so much for your blessings.